నిన్న యాక్చువల్‌గా ఒక కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమం హైలైట్ కాకుండా రివర్స్‌లో అన్నదే ప్రభుత్వానికి ఈ అంశం మీదనొచ్చిన కోపం. హ్మ్. ఏంటయ్యా అంటే ప్రభుత్వం చేసిన ఒక గేమ్‌ని ఇతను ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నంలో చేసుకొచ్చింది. హ్మ్. సీపీఎస్ వాళ్ళకి ఓపీఎస్ ఇస్తున్నారు. మనం అవును. డిబేట్ చేసాం. అవును. అదే. అవును. అందులో అతిపెద్ద లాజిక్ ఏంటంటే సీపీఎస్ వాళ్ళు 3,10,000 మంది ఉద్యోగులున్నారట. హ్మ్. ఇప్పుడు 10,000 మంది ఉద్యోగులకి మాత్రం ఓపీఎస్‌లోకి తీసుకెళ్తున్నారు. హ్మ్. అది కూడా 2024 సెప్టెంబర్ లోపు, అంటే అప్పటి నుంచి సీపీఎస్ అమల్లోకొచ్చింది. సెప్టెంబర్ లోపే రిక్రూట్ అయ్యి, అంటే అంతకుముందు ఉన్న నోటిఫికేషన్‌లోనే హ్మ్. 13 2004 అనమాట. హ్మ్. 2004 అంటే అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం దిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళనమాట. హ్మ్. వాజ్పేయి టైంలో అనుకున్నది అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో హుహు. హ్మ్. సిపిఎస్‌ది. ఆ తీసుకొచ్చినటువంటి టైంలో సెప్టెంబర్ దాకా అంతకుముందే నోటిఫికేషన్‌లు ఇచ్చి, జాయినింగ్‌లు 2004 తర్వాత అయినోళ్ళున్నారు. హ్మ్. కొంతమంది. అంటే నోటిఫికేషనే వాళ్ళు ఇచ్చేస్తారు. తర్వాత రిక్రూట్‌మెంటు, ఇంటర్వ్యూలు ఇయన్నీ పూర్తయి జాయినింగ్ వచ్చేటప్పటికి హ్మ్. తర్వాత అయిన వాళ్ళు కొంతమంది కేసులు వేసినప్పుడు